హే గైస్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. మొత్తం పోతారు. ఇది అవెంజర్స్ డూమ్స్ డే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నట్టు అని అసలు మామూలుగా కాదు. అవెంజర్స్ ఎండ్ గేమ్ నీకు తెలుసుగా, ఆల్మోస్ట్ ఒక 25 times చూసుంటా. పెద్ద ఫ్యాన్ నేను అవెంజర్స్ ఇన్ఫినిటీ వారు, అవెంజర్స్ ఎండ్ గేమ్ భయంకరమైన సార్లు చూసాను. 25 times చూసాను. బహుపరాక్ ఇది వేడుక సమయం. స్టార్టింగ్ అదే సినిమా స్టార్టింగ్ అది. అవును, వాస్తవం. ఆ మనుల గురించి కానీ అదంతా బాగుండిద్దిలే. కానీ విషయం ఏంటంటే టోనీ, ఈ అవెంజర్స్ డూమ్స్ డే ఎక్సైటింగ్ అనిపించింది మాత్రం నాకు. ఐరన్ మ్యాన్ చచ్చిపోగానే కొంచెం ఫీల్ అయ్యా నేను. అందరూ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఐరన్ మ్యాన్ మోస్ట్ లవ్డ్ అవెంజర్ ఎవరు ఉన్నారంటే ఐరన్ మ్యాన్. అలాంటి ఐరన్ మ్యాన్ చచ్చిపోగానే అందరూ ఎమోషనల్ అయ్యారు. బట్ అలాంటి ఐరన్ మ్యాన్ ని వదులుకోవటం వాళ్ళకి ఇష్టం లేక డాక్టర్ డూమ్ తీసుకొచ్చారు. మామూలు ఇది కాదు అది. అదే కదా. మీరు ఎంతమంది అవెంజర్స్ డూమ్స్ డే ట్రైలర్ చూసారో కింద కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నాకైతే మైండ్ పోయింది. నాకు కొన్ని డీటెయిల్స్ చూసిన తర్వాత ఇంకా మైండ్ పోయింది. ఆ డీటెయిల్స్ ఆసక్తికరమైన డీటెయిల్స్ నేను లోపల లోతుగా నీకు డిస్కస్ చేస్తా. బ్రేక్ డౌన్ అంటారు చూసావా, ట్రైలర్ బ్రేక్ డౌన్ అది చేస్తా నేను. మామూలుగా విశ్లేషణ ఎట్లా ఉంటుందంటే మంది విశ్లేషణ కార్లు కూడా దీన్ని విశ్లేషించేలాగా చూస్తారు. అది దీన్ని మళ్ళీ విశ్లేషణ మీద ఇంకో విశ్లేషణ. నాదేందంటే డౌట్ చెప్పు. అవెంజర్స్ లో అవెంజర్స్ తో వాళ్ళు వరకే ఉంటేనే అంత గందరగోళం అయిపోయింది. అవును, వీళ్ళు ఎంతమంది వచ్చేదేందిరా కుప్పలు ఏందంటే, అంటే దాని అర్థం థోర్ని ఓడించడానికి అవెంజర్స్ వచ్చారు. ఒక కష్టపడ్డారు. అవును, ఒక గ్రహం నుంచే. అలాంటిది ఇప్పుడు డాక్టర్ డూమ్ ని ఓడించడానికి ఎంత మంది గ్యాదర్ అయ్యారంటే యూ కెన్ ఇమాజిన్ ది పవర్ ఆఫ్ డాక్టర్ డూమ్. అదే కదా. అంటే ఒక గ్రహం సీన్ లో చూపించండి ఆ పవర్. దాని గురించి మాట్లాడదాం. ముందు మాట్లాడదాం, అన్ని మాట్లాడదాం. అయితే ఫస్ట్ స్టార్టింగ్ సీనే ఎక్స్మెన్ లో పెట్టాడు చూసావా. ఎక్స్మెన్ నీకు విషయం అర్థం కాల. మామూలుగా ఇన్ జనరల్ గా మనం అదే డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ లో చూసాము. వరకు అది అతలాపతలాగా ఏంది, వరకు జస్ట్ నిమిషాల్లో చంపేసిద్ది వాళ్ళని. ఏందో పెద్ద అసలు ఉపయోగం లేని క్యారెక్టర్ లాగా అది పక్కన పెట్టేసేస్తే నెక్స్ట్ మళ్ళీ డెడ్ పూల్ లో విషయం ఇచ్చాడు. ఎక్స్మెన్ అంటే ఇంకా డెడ్ పూల్ వాల్వరిన్ ఉన్నాడు కాబట్టి వాల్వరిన్ ఇద్దరు కలిపి కొట్టారు. సరే, అది పక్కన పెట్టి ఇప్పుడు మెయిన్ అసలు ఫుల్ లెంత్ నీకు ఎక్స్మెన్ టీమే ఎక్కువ కనపడేటట్టుంది. ఇక్కడ టీమ్ కంటే కూడా వాళ్ళది బేస్ చేసుకుని జరిగినట్టు అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్ జేవియర్ స్కూల్ నుండి ఆ డబ్బా చూపించారు, కింద పడిపోయింది. సో అక్కడ ఏదో జరిగింది, మొత్తం జరిగింది. వీళ్ళు మ్యాగ్నెటో అని మన చార్లీస్ జేవియర్ కూర్చొని ఉన్నారు, ముసలోళ్ళు అయిపోయి కూర్చొని ఉన్నారు. అక్కడ లైట్ వస్తా ఉంది. సో ప్రళయం వాళ్ళ వైపు వస్తుంది. దే ఆర్ రెడీ ఫర్ లాస్ట్ మూమెంట్ అనుకుంటున్నాను నేను. అది రెడీ ఫర్ సంథింగ్ ఈస్ గోయింగ్ బిగ్ అని చెప్పి స్టార్టింగ్ లో అన్నాడు కదా, ఏదో ప్రళయం రాబోతోంది, రాబోతుందని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు వాడికి లేని అన్నట్టు టైప్ లో కొంచెం బేస్ వాయిస్ తో ఇచ్చాడు. తోరే నరేట్ చేస్తున్నాడు, మొత్తం తోరమో నరేట్ చేస్తున్నాడు. సో విషయం అట్ట మన డాక్టర్ డూమ్ అట్ట పడతాడు చూసావు, అది ఓరక షార్ట్, సింగిల్ షార్ట్, అది ఎక్సలెంట్ పెట్టాడు. అంతే, ఆ సీన్ మాత్రం నీకు దింపాడు. ఎందుకంటే అంత హైప్ ఇచ్చేసేసి మన అట్ట ల్యాండ్ చేసాడు. బాగుంది ఆ సీన్ అల్లాడిచ్చాడు. అది ఇంకోటి ఏంటంటే ఫ్యాంటాస్టిక్ ఫోర్ కూడా దీంట్లో మెయిన్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ లాస్ట్ ఎండ్ క్రెడిట్స్ లోనే డాక్టర్ డూమ్ వస్తాడు. అవును, డాక్టర్ డూమ్ వస్తాడు. మెడపగలు సీన్ అసలు మామూలుగా అది నాకు తెలిసి ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ ద్వారానే ఇతను వస్తాడు. వీళ్ళకి తెలిసిండిద్ది, ఫ్యాంటాస్టిక్ ఫోర్ కి బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఫ్యాంటాస్టిక్ ఫోర్ కి అవెంజర్స్ కి కొత్త అవెంజర్స్ కి పాత అవెంజర్స్ థండర్ బోల్ట్స్ అనుకో, న్యూ అవెంజర్స్ అంటే థండర్ బోల్ట్స్. వీళ్ళ ముగ్గురికి మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అవును, ఫాల్కన్ ఉంటాడు, ఉంటాడు, ఆడకొద్దాం ముందు మనం అవెంజర్స్ మనోళ్ళు ఫ్యాంటాస్టిక్ ఫోర్ గురించి మాట్లాడదాం. మనం ఆడ గ్యాలక్టస్ మెడపగల కొడతారు వాళ్ళు. నైస్ గా పెద్ద ప్లాన్ చేసుకుని గ్రహాలు మింగే గ్యాలక్టస్ నే ఒక పోర్టల్ లాంటి దాంట్లో పెట్టేసేసి పంపించేసేస్తారు. అవునవును. ఇప్పుడు ఆ పోర్టల్ ఏమైనా ఓపెన్ చేసుకొని ఇలా వస్తారా అనేది అక్కడ క్వశ్చన్. ఎందుకంటే
వీళ్ళకి మనకు పరిచయం డూమ్స్ డే డాక్టర్ డూమ్ కి మనకు పరిచయం లేదు అసలు, మన గ్రహానికి పరిచయం లేదు, మనోడు కాదు అసలు, మనోడు కానే కాదు, మన గ్రహానికి వీళ్ళు గెలిగించి తీసుకుని డేట్ తీసుకుని వస్తారు, వీళ్ళ వల్లేరా మనకి కష్టాలు. తీసుకొచ్చి ఉంటారు నాకు తెలుసు. అండ్ ఇంకోటి అక్కడ డీటెయిల్ చూస్తే మీరు వీళ్ళు ముగ్గురు మాట్లాడేటప్పుడు ఫెంటాస్టిక్ ఫోర్ బ్యాక్గ్రౌండ్ లో నీకు 3 ఎర్తులు ఉంటాయి. అవును, 3 ఎత్తులు, ఒక ఎర్త్ దానికి కనెక్షన్ మధ్యలో కనెక్షన్ పెట్టిస్తారు. అయ్యో బాబు, మనకి డాక్టర్ స్ట్రేంజ్ ఇచ్చి మన డాక్టర్ స్ట్రేంజ్ అనేది మన స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ ఉంది కదా, అది ఆ పోర్టల్స్ ఓపెన్ చేసాడు. లేదంటే నేను దీంట్లో అంటుంది, సో వాళ్ళు ఎర్త్ మీదకి వచ్చి ఇదిగో ఇట్లా రాబోతుంది విపత్తు అని చెప్పడానికి వీళ్ళతో డిస్కస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అక్కడ. అది అయ్యుండొచ్చు, ఆ డిస్కషన్ జరుగుండొచ్చు, నాకు దీని మీద ఇది ఎక్కువ ఏమనిపించింది అంటే నాకు థోర్ లీడర్ అనిపిస్తుంది నాకు. లీడర్షిప్ ఉంది, ఎందుకంటే మామూలుగా అయితే మీకు కెప్టెన్ అమెరికా లీడర్, ఇంకా తిరుగులేదు. కెప్టెన్ అంటే కెప్టెన్. ఇక కెప్టెన్ అమెరికా ఏంటంటే ఎండ్ గేమ్ లో వాళ్ళ లవర్ దగ్గరికి వెళ్ళిపోయి ప్రశాంతమైన జీవితం బతుకుతానులే అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇది థోర్ పట్టుకున్నట్టున్నాడు. థోర్ పట్టుకోవాలా, తీసుకున్నాడు. ఇక టోనీ లేడు. ఇంకోటి ఏంది ఇప్పుడు అంటే, ఇంకోటి డాక్టర్ డూమ్ ని ఓడించడం వీళ్ళ వల్ల కాదు, అవెంజర్స్ వల్ల కాదు. ఎందుకంటే అవెంజర్స్ ఆల్రెడీ దే ఫెల్ అపార్ట్. అవును, టోనీ స్టార్క్ చచ్చిపోయాడు, నటాషా చచ్చిపోయింది, కెప్టెన్ అమెరికా అటు వెళ్ళిపోయాడు. సో ఈ ఫాల్కన్ హల్క్ ఎటు వెళ్ళాడు తెలియదు, అదే డాక్టర్ స్ట్రేంజ్ తెలియదు. ఇవన్నీ అయిపోయలేక వాళ్ళు ఒకళ్ళు అయితే చేయటం కష్టమే. సో అందరినీ గ్యాదరింగ్ చేస్తారు. థండర్ బోల్ట్స్ అని చెప్పేసి నీకు దాంట్లో చూస్తే DC దాంట్లో జస్టిస్ లీగ్ లో చూస్తే మనోడు వెళ్తాడు బ్యాట్మిల్ అందరినీ అది గ్యాదర్ చేస్తూ ఉన్నాడు. ఆ టైప్ లో నాకు తెలిసి వీళ్ళు ఎవరిని గ్యాదర్ చేస్తున్నారేమో. గ్యాదరింగ్ ఉంటది. నేను ఇంకోటి ఏమనుకుంటున్నాను తెలుసా, అది కరెక్ట్ కదా నాకు తెలియదు. లాస్ట్ లో మాట్లాడదాం అనుకున్నాం, ఇప్పుడు మాట్లాడదాం. కెప్టెన్ అమెరికా వచ్చాడు లాస్ట్ లో. అవును, అది ఆల్రెడీ కెప్టెన్ అమెరికా వస్తాడని చెప్పి డూమ్స్ డే ముందు ఒక ట్రైలర్ లాగా రిలీజ్ చేశారు. సో దట్ ఈస్ నాట్ ఏ షాక్ ఫర్ సినిమాలో థోర్కి షాక్. అది ఉంటారని తెలుసు కాబట్టి ఓకే. కానీ నేనేమనుకుంటున్నానంటే కెప్టెన్ అమెరికా రావడానికి రీజన్ ఏంటంటే, మేబీ ఇతను ఉన్న యూనివర్స్ లో కూడా డాక్టర్ డూమ్ ఏదో పెంట చేసి ఉంటాడు అయ్యుండొచ్చు. దాన్ని రివెంజ్ మేబీ అయ్యింటే వాళ్ళ భార్యనే చంపేసి ఉండొచ్చు, మనకి పెగ్గి కార్టర్నే చంపేసి ఉండొచ్చు. నేను ఊరికి అనుకుంటున్నాలే, అంటే మల్టీవర్స్ కాబట్టి ఏమైనా సాధ్యం. అంటే కెప్టెన్ అమెరికా మొత్తం వదిలేసుకుని వెళ్ళిపోయినాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడంటే దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ రీజన్. ఇప్పుడు మనం గమనిస్తే కాంతి, డెడ్ పూల్ లో కూడా కెప్టెన్ అమెరికా ఎట్టున్నాడు, మంట మనిషి లాగా ఉన్నాడు. ఏది ఫెంటాస్టిక్ ఫోర్ లో డెడ్ పూల్ లో ఫెంటాస్టిక్ ఫోర్ గెటప్ లో మంట మనిషి దాంట్లో వస్తాడు కదా, మల్టీవర్స్ లో అట్లా ఉన్నాడు కదా. అట్లాగే ఇక్కడ కెప్టెన్ అమెరికా ఇక్కడ ఉండుంటాడు ఇంకో యూనివర్స్ లో, లేదా వీళ్ళిద్దరు ఒకటేనో కాదో మనకు తెలీదు. చాలా కన్ఫ్యూజన్ అయితే చాలా ఉంది. ఎందుకంటే మై ఫ్రెండ్ అని పిలిచాడు కదా, మై ఫ్రెండ్ అని పిలిచాడంటే తెలిసినే కదా, తోరికి తెలిసాడు అంటే ఫెంటాస్టిక్ ఫోర్ మన కెప్టెనే ఐదేబాగలే కానీ. మామూలుగా నేనేమనుకున్నానంటే అది ఆ కెప్టెన్ అమెరికా ఉన్న ప్లేస్ లో సంథింగ్ హ్యాపెండ్, అతను ఇక్కడికి రావాలంటే దేర్ షుడ్ బి సమ్ స్ట్రాంగ్ రీజన్. ఖచ్చితంగా చిన్న రీజన్ తో అయితే రాడు, ఎందుకంటే తెలుసుకోవాలి వాళ్ళకి అయిపోయింది ఇదంతా. ఇప్పుడు కెప్టెన్ వెళ్ళిపోయాడు, అందుకే రివర్స్ సమ్మిట్ వదలంగానే సప్పన పట్టుకున్నాడు కదా, అది విషయం కదా. ఇంకోటి ఏంటంటే స్పైడర్ మ్యాన్, ముగ్గురు స్పైడర్ మ్యాన్లు వస్తారు కదా. నాకెందుకు ఈ సినిమాలో కూడా ఏమైనా ముగ్గురు స్పైడర్ మ్యాన్లు వచ్చి మతలబ్ చేస్తారేమో అనిపిస్తుంది నాకు. ముగ్గురు అనిపిస్తుంది, అది కష్టంలే కానీ. ట్రైలర్ లో స్పైడర్ మ్యాన్ తీసుకొని వచ్చాడా? ట్రైలర్ లో స్పైడర్ మ్యాన్ లేడు, డాక్టర్ స్ట్రేంజ్ లేడు, హల్క్ లేడు, మార్వెల్ లేదు, మిస్ మార్వెల్, అదే కెప్టెన్ మార్వెల్ లేదు. పెద్ద పెద్ద దిగ్గజాలు మామూలుగా అవెంజర్స్ పెద్ద పెద్ద దిగ్గజాలు. ఒంటరిగా థానోస్ ను ఒంటరిగా పోరాడింది ఎవరు? కెప్టెన్ మార్వెల్ బాధపడేసేసింది. పవర్ స్టోన్ తీసుకొని గుద్దితే గానీ వెళ్ళలేదు. మేబీ నేను అనుకోవటం ఏంటంటే గైస్, వీళ్ళలో కొంతమందిని అట్లా లాస్ట్ దాకా ఉంచుతారు, సినిమాల్లో సడన్ సర్ప్రైజ్ లాగా ఎవరో వాళ్ళు వస్తారు. హల్క్ రాడేమో, ఎందుకంటే హల్క్ ఏంటంటే అదే గామా రేడియేషన్ అయ్యని చేసుకొని మనిషి మామూలుగా బ్రెయిన్ బాడీ మామూలుగా అయిపోయాడు కదా.
అంటే హల్క్ లాగే బాడీ అయిపోయి, కానీ ఇంత ముందున్న హల్క్ ఇది లేదు కదా, వైబ్ లేదు కదా, అంతకున్న మూర్ఖుడు కదా, మూర్ఖుడైనా ఆ గానీ మూర్ఖత్వం బాగుండిద్ది. మూర్ఖుడు అది తీసి పక్కన పెట్టే క్రాంతి. నువ్వు రీసెంట్ గా వచ్చిన మన స్పైడర్ మ్యాన్ ట్రైలర్ చూసావు నువ్వు? దాంట్లో చూసాను. దాంట్లో లేతగా అయిపోయాడు, మళ్ళీ మామూలు హల్క్ అయిపోయాడు కదా, మనిషిలాగా అయిపోయాడు కదా. ఏముంది, July 30th వచ్చింది, ఇంక 8 days లో వచ్చింది. అదే నేను అంటే నేనే మేబీ ఈ నెల ఈ కొడతారు, దీన్ని కొడతారు, అది చూసిన తర్వాత మనకి క్లారిటీ వచ్చింది గైస్. అందుకే వదలలేదు స్పైడర్ మ్యాన్ ని, అయ్యగారిని అందుకే ఉంచాడు. అయ్యగారి నుంచి ట్రైలర్ వదులుతారు చూసావా, అప్పుడు తీసుకొని వస్తాడు స్పైడర్ మ్యాన్ ని. మేబీ అయితే స్పైడర్ మ్యాన్ హల్క్ ఇద్దరు ఉండే ఛాన్స్, ఎందుకంటే దీంట్లో హల్క్ మావని జడ్జ్ చేసాడు కదా, చేసాడు, కరెక్షన్ చేసాడు, మళ్ళీ లేత మనిషిని చేసాడు, ఒక రూపం కాకుండా. అది ఒకటి ఉంది. తేలిపోయింది July 30 వస్తే తేలిపోయింది మొత్తం విషయం. అండ్ నెక్స్ట్ దీంట్లో ఈ వకండా వాళ్ళది కూడా లాగాడు దెబ్బలాగాడు. బ్లాక్ ప్యాంథర్ లాగా షూరి వచ్చింది. మనోడు పేరు ఏం పేరు, నమోరు ఉన్నాడు, రాజులాగా అటు కూర్చున్నాడు. కాకపోతే విషయం ఏంటంటే నమోరుకి పడదు కదా. పడదు అంటే నేను అనుకోవటం ఏంటంటే ఏదో సంధి చేసుకుని అలయన్స్ కోసం వెళ్ళి ఉంటారా. మరి అక్కడ అడిగాడు కదా, తోరు మామ అడిగాడు కదా, కోపాలొద్దు గీపాలొద్దు, నేను నాతో పాటు ఉన్న వాళ్ళు చాలా మంది శత్రువులతో పోరాడాము, వాళ్ళతో పోరాడాము, మా వాళ్ళు చనిపోయారు, వాళ్ళతో పోరాడినప్పుడు మా వాళ్ళు చనిపోయారు, అయినా కానీ నాకు భయం కలగలేదు. ఇతను కుర్రోడు డాక్టర్ డూమ్ చూసినప్పుడు నాకు వణుకు వచ్చింది అని చెప్పి అన్నాడు. లిటరల్గా వణుకు వచ్చిందని చెప్పాడు కుర్రాడు. అప్పుడేమన్నాడు, మీ ఎనిమిస్తో మీరు సంధి చేసుకోండి, అదే గొడవలు వద్దు మనకి. అయితే మేబీ అలయన్స్ కోసం వెళ్తారయ్యా. అదే నువ్వు బతకాలి అంటే తర్వాత నువ్వు కొట్టుకో. ఇప్పుడు నీకు ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసుంటే మీరు, అటువైపు డెడ్ ఉంటది, వాకింగ్ డెడ్ వైట్ వాకర్స్ ఉంటారు, ఇటువైపు మామూలుగా మనుషులు ఉంటారు అనమాట. సో ఏంది, మనకి బతికిన వాళ్ళకి చచ్చిన వాళ్ళ మధ్య యుద్ధం. ఫస్ట్ వాళ్ళని మనం చంపేద్దాం, తర్వాత మనం కొట్టుకొని చేద్దాం అని చెప్పేసి అన్నాడు. అయితే వాళ్ళు ఎంబాకు వెళ్ళి అయ్యా కొంచెం ఏదో ఒకటి సెట్ చేయలేరా మావా. ఎందుకంటే పక్కన ఆ టైంలో పక్కన వీళ్ళు కూడా మన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు కొత్త మార్వెల్స్ వీళ్ళు ఉన్నారు, కుర్రోళ్ళు ఉన్నారు. తర్వాత వెళ్ళి వీళ్ళతో ఫ్యాంటాస్టిక్ ఫోర్ కలిసి సెకండ్ చేసుకోవటం మొత్తం అన్ని ఉన్నాయి కాబట్టి ఏదో ఉంది. మొత్తానికి 8 అంతా కలుస్తారయ్యా, ముచ్చటగా కలుస్తారు. ఆ తర్వాత క్రాంతి ఒక సీన్ లో తోరు మామ సీన్ మాత్రం నాకు అబ్బో హైలైట్ అనిపించింది. నాకు నిజం చెప్పాలంటే థానోస్ తో తోరు ఫైట్ చేస్తాడు చూసావా, ఆ ఫైట్ ఎక్సలెంట్. మామూలుగా ఉండగానే టనంగానే జుట్టు ముడిపట్టిపోయిద్ది, కాళ్ళలో మెరుపులు వచ్చి వెళ్ళి వేస్తాడు చూసావా, తీసుకుని ఆ సీన్ గుర్తొచ్చింది నాకు. కానీ ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సిన డీటెయిల్ ఏంటంటే, తోరు అంత పెట్టి కొడితే అసలు తోరు ఉరుములు ఎట్టు వచ్చినాయి అంటే షేక్ ఆడిస్తాడు. నువ్వు అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లో వీళ్ళందరూ పడిపోతుంటే పైనుంచి గ్రూట్ కూడా వేసుకొని అట్లా మెరుపెట్టి దిగంగానే వెళ్ళిపోయింది. అంత పవర్, అంత పవర్, ఇంకా ఎక్కువ పవర్ పెట్టుటని పైనుంచి కొడుతు ఎడం చేత్తో కుడి చేత్తో అన్నాడు. మత్తిపోయింది నాకు. అంటే ఎంత పవర్ఫుల్ చూడు. మరి ఒక్క సీన్ లో డాక్టర్ డూమ్ అనేవాడు ఎవడని తెలిపారు. అంత ఉరుముల ధోరణి నువ్వు 2 ఏళ్ళు తాపావంటే అదేందిరా, 5 నాణ్యాలు పెట్టుకొని 5 మణులు పెట్టుకొని థానోస్ ఇసిరేసేసి గుండెలు గుచ్చుకునేలా చేసిన పవర్ అది. గుర్తుందా నీకు? ఎందుకు గుర్తులేదు? యూ కుడ్ హావ్ గాన్ ఫర్ హెడ్ అంటాడు. తల కొట్టాల్సింది రాని అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అంటే నేను అంటుంది ఇది థానోస్ కే భయపడలా తోరు. ఏంది తోరు ఏమంటాడు, ఏంది ఆడితో డిస్కషన్ వెళ్ళి తల్లని పదంటారా ఏంది అంటాడు. అంత ఏది పట్టొచ్చినా కూడా అంత ధైర్యవంతుడు. మాటల్లో బెణుకు 2 ఏళ్ళు ఆపటం అంటే వెరీ సంథింగ్ హ్యూజ్. అని ఇంకోటి గమనించా క్రాంతి, నువ్వు డాక్టర్ డూమ్ వెనకాల షాడో లాగా సన్నగా ఎందుకు గ్రూట్ అనిపిస్తుంది. మీరు ట్రైలర్ మళ్ళీ చూడండి, వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ సీన్ ఉండేది కదా, వెనక డాక్టర్ డూమ్ వెనక పొడుగ్గా నుంచి సేమ్ గ్రూట్ లాగా నాకు అది అనిపించింది. మీరు ఏ ట్రైలర్ ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే అసలు మీరు ఏ ట్రైలర్ బ్రేక్ డౌన్ అని చూసుకోండి, ఈ డీటెయిలింగ్ మాత్రం నాకు తెలిసి ఎవరు చెప్పుంటారు. అట్లాంటిది కనిపెట్టే నేను అది నేను ఎందుకు గ్రూట్ ఉంటాడని నమ్ముతున్నానంటే, తోరుకి గ్రూట్ కి మంచి దోస్తి ఉంది, దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్. అఫ్ కోర్స్ తోరు కొత్తది కూడా గ్రూప్ చెయ్యే, అవును కొట్టలే. సో అక్కడ గ్రూప్ ఉండే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ కనపడలేదు. కనపడకపోతే వస్తారు,
తీసుకొని వస్తారు. యాజ్ ఆఫ్ నో అయితే కనపడలేదు కదా, సో గ్రూప్ ఉండడం లేదనేది మనం చెప్పలేం. కానీ మనకి యాంట్ మ్యాన్ కనపడ్డాడు, యాంట్ మ్యాన్ ఉన్నాడు, యాంట్ మ్యాన్ కనపడ్డాడు, ఫాల్కన్, వీళ్ళందరూ వచ్చారు. యాంట్ మ్యాన్ ఫెయిల్డ్ లో ఉన్నా కానీ తర్వాత వస్తాడు, తన పర్ఫార్మెన్స్ తను ఇస్తాడు, హైట్ వచ్చేసేసి. అది పక్కన పెట్టేసేసేద్దాం మనం. ఇంకోటి నాకు షాకింగ్ అనిపించింది ఏంటంటే, నాకు ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఇది ఒక ప్లేస్ లో కొట్టుకుంటారు కదా, ఆ ప్లేస్ డాక్టర్ స్ట్రేంజ్ ఎక్స్‌మ్యాన్ ఇల్లా అనేది అర్థం కాదు నాకు. డాక్టర్ స్ట్రేంజ్ ఇల్లేనే అనుకుంటున్నాను చూడడానికి అయితే. డాక్టర్ స్ట్రేంజ్ మనం చాలా సార్లు చూసాం. అవును, డాక్టర్ స్ట్రేంజ్ అక్కడ కొట్టుకుంటారు, ఎందుకంటే అక్కడే షాంచి అని గ్యాంబిట్ ఇద్దరు కొట్టుకుంటారు, అక్కడే కొట్టుకుంటారు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనిపిస్తున్నాడు షాంచి. అప్పుడు వచ్చి మీరు ఏమని అనుకోండి, ఎక్సలెంట్ విఎఫ్ఎక్స్, ఎక్సలెంట్. డాక్టర్ స్ట్రేంజ్ తర్వాత ఆ రేంజ్ నాకు ఎంసీయూలో విఎఫ్ఎక్స్ అనిపించింది ఏంటంటే మాత్రం షాంచి విషయంగా ఉంటది. కానీ వీళ్ళిద్దరు ఎందుకు కొట్టుకున్నారో నాకు అర్థం కాలేదు కదా. వాళ్ళకి పాత పగలు ఉండి నేనేమనుకుంటున్నానంటే, వీళ్ళు వేరే యూనివర్స్ నుంచి వచ్చి వీళ్ళెవరు తెలియక ఈడేమన్నా పగోడే ఎండ్ గేమ్ లో కూడా గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ కొట్టుకుంటారు చూసావా, పగోడ్ అనుకుని. సో అట్ట వీళ్ళు ఏమన్నా పగోడ్ అనుకుని ఏమన్నా ఫైటింగ్ అక్కడ జరిగి ఉండే అవకాశం ఒకటి. కార్డు చూపించినప్పుడు కొంచెం ఆగిపోయాడు చూసావు మనిషి, కార్డు ఇటు చూపించాలి, ఈడోడు కార్డు చూపించాడు మనోడే అనుకుంటా అని చెప్పేసి కొంచెం ఒక సెకండ్ ఆగి. అది అక్కడ ఏదైనా నువ్వు అన్నట్టు కరెక్టే, ఆ పాయింట్ రైట్ ఉండొచ్చు, కొంచెం కన్వర్జేషన్ జరిగి ఉండొచ్చు వాళ్ళిద్దరి మధ్య. కానీ ఇంకోటి నాకు అర్థం కాని మిస్టీరియస్ ఏంటంటే, లోకిని ఎందుకు జస్ట్ అట్ట 2 సెకండ్లు అట్ట చూపించారు టీవీఏ కార్డుతో మెంబర్ ఆఫ్ టీవీఏ. అసలు ఏంది అతని రోల్ ఏందనేది నాకు మిస్టీరియస్ ఉంది. ఎందుకంటే కిరీటం లేదు, గ్రీన్ కలర్ డ్రెస్ లేదు, ఏం లేదు. మా లోకి సిరీస్ లో అట్టున్నాడు. లోకి సిరీస్ లో క్లైమాక్స్ అనేది మనకి మొత్తం పట్టుకుంటాడు, ఇట్లా పట్టుకుని ఉంటాడు. ఏంది అవి మొత్తం బాగాలేకుండా వైర్లు గీర్లు మొత్తం ఎవరు అంటూ ఉంటది. ప్రతి యూనివర్స్ ని ఇట్లా చేతి ఇట్లా పట్టుకుని ఉంటాడు మనిషి, ఏం కాకూడదని. భూమిని అంతం చేశారని కదా వీళ్ళు, టీవీ టీం మొత్తం భూమిని అంతం చేశారు. ఇప్పుడు లోకి ఏమన్నా విలనిష్ గా ఏమన్నా చూపిస్తారనేది భయంగా ఉంది నాకు. విలనిష్ కాదు అతను. ఏంది లోకి విలనిష్ అంటావేంది నువ్వు? అంటే అవెంజర్స్ ప్రపంచం మొత్తాన్ని అసలు మొన్న యూనివర్స్ కాపాడటానికి వచ్చింది దేవుడే అతను. లోకి వెంటంటావు వెళ్ళని, మనసు మారింది అంటే మనం అది ఎక్స్పెక్ట్ చేయం కదా. అట్టేమన్నా విలనిష్ టచ్ లేదు, ఎందుకంటే కిరీటం చూపిలేదు. మనసు వేరు క్రాంతి. నువ్వు ఫస్ట్ లో కూడా యాస్గార్డ్ లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నని ఇచ్చేసిన వాళ్ళైనా కానీ వాళ్ళని చంపేసేసి మొత్తం అంతా ఇచ్చేసేద్దాం అనుకున్నాడు. వాళ్ళ నాన్న చంపుదాం అనుకోవాలా, ఆ లోపల రప్పించి వాళ్ళందరూ చంపేద్దాం అనుకున్నాడు. లోకి మంచోడు, నువ్వు తీసుకురా మాత్రం లోకిని ఇచ్చేయొద్దు. నేను దేర్ ఇస్ పాసిబిలిటీ ఉండిద్దేమో అంటున్నా. లోకిని ఊరకట్ట చూపించారు కదా, నాకు అనిపిస్తుంది ఏంటంటే అసలు ఇదంతా జరుగుతుంది పాస్ట్ లో జరుగుతుందా ప్రస్తుతం జరుగుతుందా అనేది. ఎందుకంటే లోకి ఒకవేళ ఫ్యూచర్ లో ఉండుండొచ్చు, ఇదంతా జరిగే టైంలో ఫ్యూచర్ లో ఉండొచ్చు. పాస్ట్ లో జరుగుతుందా ప్రజెంట్ లో జరుగుతుంది అనేది కన్ఫ్యూజన్ నాకు. ఇప్పుడు తల పగిలిపోతుంది నాకు క్రాంతి అసలు లోకి చూడంగానే. అంటే ఈడ వకాండాతో ఫైట్ లో జాయిన్ అయినప్పుడు అవును నువ్వు చూస్తే సముద్రం అదొకే. ఫ్యాంటాస్టిక్ 4 వాళ్ళు ఉన్నారు, ఈ బక్కీ బాన్స్ ఉన్నాడు, పక్కన యాంట్ మ్యాన్ ఉన్నాడు. అవును. సో వీళ్ళందరూ ఆల్రెడీ అంటే వాళ్ళు ముగ్గురు కలిసారు కదా, వీళ్ళందరూ కలిసేసి మనోడి దగ్గరికి వచ్చి మనోడు కలిసేసినట్టున్నారు. నాకు ఇక్కడ ఇది నీళ్ళు ఎట్లా ఉండి ఇది ఉండి నాకు కొంచెం ఏమనిపిస్తుంది అంటే, మనోడు కూడా జాయిన్ అయి ఉంటాడు, నమోరు కూడా జాయిన్ అయి ఉంటాడు. ఎందుకంటే ఒక సీన్ లో తిరుగుతాడు కదా ఇట్ట. అవునవును. సో మేబీ ఏమన్నా జాయిన్ అయి ఉంటాడు నాకు తెలిసి. నమోరు కూడా ఏమన్నా అవకాశం ఇచ్చి ఉంటాడు, ఫ్రెండ్షిప్ చేసి ఉంటాడులే, చేయకుండా ఎందుకుంటారు అంతమంది వచ్చి అడిగినప్పుడు. కానీ ఫైట్ అయితే ఉంటది ఖచ్చితంగా. ఇంటెన్స్ సీన్ ఒకటి చూసాం మనం మొత్తం కొట్టుకోవడానికి. అని ఇంకోటి ఎక్స్‌మ్యాన్ లో మిస్టేక్ వచ్చింది చూసావా, అది న్యూ థండర్ బోల్ట్స్ లో ఎలినా లాగా మారి వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. అవును, ఎందుకు కొట్టుకున్నారో నాకు అర్థం కాల వాళ్ళకి. అది కూడా ఎక్స్‌మ్యాన్ ఇంట్లోనే. ఎక్స్‌మ్యాన్ ఇంట్లో ఎందుకు కొట్టుకున్నారో తెలియాలంటే ఆ రోజు సినిమాకి వెళ్ళాలి మనం. అంతే ఇక. అది ఎందుకు కొట్టుకున్నారంటే మనం ఎట్టా ఎవడెవడో తెలియదు క్రాంతి, శత్రువులు వస్తున్నారు, ఎవడెవడో తెలియదు. ఈడు యూనివర్స్ ఆడి యూనివర్స్ కాదు, ఆడిది ఈడు కాదు, మల్టీవర్స్ నుంచి మూడు గ్రహాల ఎర్తుల నుంచి వస్తున్నారు వాళ్ళు, ఏడాది నుంచో వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళకి తెలియదు కదా నువ్వు మంచోడు చెడ్డోడు, నేను మంచోడు చెడ్డోడు, నీకు పవర్ ఉంది, నేను అటాక్ చేస్తా కొడతాను. ఏమో ఇప్పుడు మిస్టిక్ ని కూడా మనోడు ఏమన్నా సెట్ చేసి ఉంటే డాక్టర్ డూమ్ మిస్టిక్ ని సెట్ చేయట్లే, పాసిబిలిటీ ఉండొచ్చు కదా. అయ్యా ఆమె మ్యాగ్నెటోకి నమ్మిన బంటి అయితే నువ్వు ఎట్టా సెట్ చేస్తావు? నువ్వు మ్యాగ్నెటోకి నమ్మిన బంటు కదా, తెలుసు. మరి ఎట్టా ప్రొఫెసర్ వెళ్ళి మరి కాళ్ళ మీద చేసి బెదరో వద్దు
మనం కలుద్దాము, అయిపోతుంది, ఆడ వచ్చేస్తుంది, ప్రళయం వచ్చేస్తుంది, మన ఇద్దరం కలుద్దాము, మన వాళ్ళంతా కాపాడుకుందాం, ఒక్కసారి కానీ నా ఇల్లు పగల కొట్టేసేసారు ఆడ, జేవియర్ స్కూల్ మొత్తం పతనం అయిపోయింది ఆడ అని చెప్పేసి. అమ్మో అసలు జేవియర్ స్కూల్ అంటే గుర్తొచ్చింది, మనోడు కళ్ళు పేరు సైక్లోప్స్ ఒక్క సీన్లో ఇట్లా తెరిచి మొత్తం అంతా బ్లాస్ట్ చేశాడు. ఎంత బ్లాస్ట్ ఇతనే చేసాడు, నాకు భయం వేసింది నాకు ఒక సెకండ్. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చే మనోళ్ళు మొత్తం పేల్చిపడేసాడు. అనేది అర్థం కాలేదు. అంటే బాధతో ఓపెన్ చేసాడా, వాళ్ళోళ్ళు మొత్తం పోయారని బాధతో ఓపెన్ చేసాడా, లేకపోతే ఏం చేయలేని పక్షాన్ని ఓపెన్ చేసాడా, లేదంటే వీళ్ళు ఉంటారు చూసావా మాయమంత్రాలు ఉంటాయి కదా వాళ్ళకి కూడా, వాళ్ళేమైనా ఓపెన్ చేశారా? నా థియరీ ఏం తెలుసా, నేను అనుకోవటం చెప్పు. మేబీ మన థానోస్ కానీ పోర్టల్ ఓపెన్ చేసి వాళ్ళని పిలుస్తాడు చూసావా, అట్లా డాక్టర్ డూమ్ ఏమన్నా టీంని ఏమన్నా పిలిపిస్తా ఉన్నట్టు వీడు అది బ్యాల్స్టానింగ్ చేసి ఉంటాడు. డాక్టర్ డూమ్ 2 ఏళ్ళతో పెట్టేవాడికి వీళ్ళంతా టీం ఎందుకయ్యా? అసలుకి టీం రావచ్చు, ఏం తప్పే ఉంది, థానోస్ తెప్పిలేదు టీము. అయ్యో 2 ఏళ్ళు కావాలంటే మా వాడు 4 చేసుకుంటాడు. మన డాక్టర్ తెలియదులే కానీ సరే తెప్పించుకుంటారు, మనగా ఉండాలిగా. అండ్ ఇంకోటి యాంట్ మ్యాన్ కూతురితో కూడా కొంచెం ఎమోషనల్ సీన్ ఒకటి పెట్టాడు. అంటే మనం ఆ క్వాంటమేనియాలో చూస్తుంటే వాళ్ళ కూతురు కూడా సూపర్ హీరో లాగా అయింది కదా. అవునవును, యాంట్ మ్యాన్ లాగే సూపర్ హీరో టైప్ లో అయింది. సో ఆమెకి ఏమన్నా పాత్ర ఏమన్నా సెట్ చేసి ఉంటాడు, లేదంటే నేను వేరే న్యూస్కి వెళ్తున్నాను జాగ్రత్త తల్లి, అసలే ఉండకపోవచ్చు, మనం 5 సంవత్సరాల పాటు కనపడకుండా వెళ్ళిపోయాము. నేను అనుకోవటం ఏంటంటే నెక్స్ట్ ఉంటాయి కదా సినిమాలు, దాంట్లో ఏమైనా సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇంకా ఫైనల్ అయితే మనోడు కెప్టెన్ అమెరికాతో కొట్టేసాడు తప్ప. నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ ఫ్యామిలీకి ఏదో అయ్యిండిద్దిరా, ఖచ్చితంగా ఏదో అయ్యిండిద్ది, అందుకే వచ్చి ఉంటాడు. ఆయన దగ్గర మనులు తెలిసి ఎక్కడెక్కడ ఉంటాయి, ఆ మనులతో ఏమైనా సెట్టింగ్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళటం. మనులు ఇంకా లేవు, లేదంటే ఇంజక్షన్ వేసి ఉంటాడు. ఆ ఇంజక్షన్ తోనే కదా మామూలుగా పవర్ పెరిగింది. ఏం కాదులే కానీ ఆడికి వెళ్ళి కూర్చున్నాడులే. కానీ నేను అంటుంది ఏంటంటే సంథింగ్ హ్యాపెన్ టు హిస్ ఫ్యామిలీ. వాళ్ళు చచ్చిపోవటమో, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలగటమో, లేకపోతే డాక్టర్ రూమే ఆడికి వెళ్ళి ఏమైనా పెంట చేసి ఇటు వస్తాడని తెలియటమో, ఏదో మొత్తానికి అయితే అయి ఉండిద్ది. మనోడు వచ్చాడు, ఎట్లా వస్తాడు అనేది నాకు తెలుసుకోవాలి. ఎందుకంటే వేరే యూనివర్సిటీలో గెలిపాడు కదా, అది ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే వేరే వాళ్ళందరూ తీసి పక్కన పెట్టేసేసి ఇతను ముసలోడు అయిపోయి కూడా కనపడ్డాడు మనకి. ముసలోడు అయిపోయి కనపడ్డాడు, మళ్ళీ కుర్రతనం ఏంది? సో ఏదో మ్యాజిక్ ఉంది చేస్తారు కదా మల్టీవర్స్ లో, అది ఓపెన్ చేస్తారు. ఆ డాక్టర్ స్ట్రేంజ్ లో అయితే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, నిజంగా మ్యాడ్నెస్. అసలు ఎన్ని మల్టీవర్స్ ఆయన వచ్చాడు, ఎవరెవరో వస్తా ఉంటారు. అదే కదా అది గందరగోళం. నేనంటే నేను ఇప్పుడు ఏమడుగుతా క్రాంతి, ఇప్పుడు డాక్టర్ డూమ్ ఉన్నాడు, ఇప్పుడు వాడికి ఈ ట్రైలర్ లో చూపించిన సూపర్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇతనికి సరిపడే వ్యక్తుల్లాగా లేరు. ఎవరైనా ఒకళ్ళు వెళ్తే మెడకు కొట్టేస్తారు, సరిపడే వ్యక్తుల్లాగా లేరు. అసలు అవెంజర్స్ లో సరిపడే వ్యక్తుల్ని ట్రైలర్ లో కనపడలేదు. ఆ వ్యక్తులు ఎవరు, వాళ్ళు వస్తే పరిస్థితి ఏందనేది నా క్వశ్చన్. ఆ వ్యక్తులు ఎవరు చెప్పు నువ్వు? స్పైడర్ మ్యాన్ మెడ కూడా ఎరగొడతాడు, తోరు మెడ ఎరగొట్టాడంటే స్పైడర్ మ్యాన్ అందులోకి ఎరగొడతాడు. నువ్వు భలే వాళ్ళలాగా ఉన్నావే. స్పైడర్ మ్యాన్ కనపడలేదు, పక్కన పెట్టు. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ స్ట్రేంజ్ విషయం. డాక్టర్ స్ట్రేంజ్ ఏంటంటే కొట్టలేడు కానీ మ్యాజిక్స్ తో కొంచెం తోరు నాపినట్టు, అది థానోస్ నాపినట్టు కొంచెం ఆపగలడు, ప్రయత్నం చేస్తాడు. నెక్స్ట్ హల్క్ ఉన్నాడు, హల్క్ కూడా మెడ మీద కొడతాడు. ఇదైపోయాడు మనిషి, ఇక నేను రాను అని చెప్పేసి సాగాడు, అది తీసేసి థానోస్. నెక్స్ట్ ఈ బ్లాక్ మన ఉంది కదా వ్యాండా, కొద్దిగా గొప్ప వీళ్ళతో కొంచెం కంపేర్ చేసుకుంటే కొంచెం బలంగా ఉండే వ్యక్తి ఎవరంటే ఇవ్వండి. ఎందుకంటే ఆమె ఇది వేరు, ఇది వేరు. ఆ మంత్రదండం చేయటం శక్తి కొంచెం బ్లాక్ మ్యాజిక్, ఆ శక్తి కొంచెం ఉంటది వ్యాండాకి. ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్ కెప్టెన్ మార్వెల్ కూడా కొంచెం ఉండొచ్చు, నాకు తెలిసి విషయం ఉండొచ్చు. వీళ్ళిద్దరిని బాగా వాడుకుంటే డూమ్స్ డేలో వీళ్ళు బతుకుతారు. అసలు వాళ్ళు ఉంటారు లేదంటే వాళ్ళు ఎవరు ఉంటారు అనేది డౌట్. వస్తారులే, తీసుకొస్తారు, ఆ టైం తీసుకొస్తారు. ఎంతమందిని ఆడ తీసుకొస్తారు, సీక్రెట్ వార్స్ ఉంది కదా, సీక్రెట్ వార్స్ దాంట్లో లాగుతారేమో మరి. ఇప్పుడు ఒకటి మాత్రం కన్ఫర్మ్ అయ్యా, రేపు మనకి
ఇది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే చూసిన తర్వాత అసలు కథ ఐడియా వచ్చింది మనకి. అది ఏముండబోతుంది నాకు తెలిసి ఎండ్ క్రెడిట్స్ లో కూడా డూమ్స్ డే కి సంబంధించి కంపల్సరీ ఇస్తాడు, మంచి హైప్ ఇస్తాడు నాకు తెలిసి. చెప్తున్నాను కదా, ఆడికి వచ్చినప్పుడు మన ఫస్ట్ స్పైడర్ మ్యాన్ ఉన్నాడు కదా, టామ్ హాలీవుడ్ మీద చేసి తిరుగుతాడు, తిరిగినమ్మటనే మనకు వేరే పని పడింది దానంగానే సీన్ అక్కడతో ఎండ్ క్రెడిట్స్ క్లోజ్ అయింది. అంటే ఏంటి, మల్టీవర్స్ నుంచి మళ్ళీ మొత్తం కలుస్తారు, మనకు పని పడింది నువ్వెందుకు నువ్వు అది నేను చూస్తున్నాను, అది నాకు కనపడిద్ది. ఆల్రెడీ సినిమాలో ముగ్గురిని కలిపాడు, పొద్దాలు కలుపుతా ఉంటాడు. అరే ప్రేక్షకుల కోసం క్రాంతి. సో ఎనీవే మొత్తానికి అయితే మాత్రం ఇది చాలా మిస్టీరియస్ ట్రైలర్. అవెంజర్స్ ఎండ్ గేమ్ చూసినప్పుడు కూడా క్లారిటీ వచ్చేసింది, అవును సంథింగ్ ఇది ఎట్లా ఉండేది అట్లా ఉండేది అని. కానీ ఇది చూసిన తర్వాత మాత్రం లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ అమ్మా, ఎందుకంటే మల్టీవర్స్ ఎక్కువ కలుపుతాడు, లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, మల్టీవర్సెస్ ఉన్నాయి. అప్పుడంటే అవెంజర్స్ అంటే ఒకటే వర్స్ ఉంది, ఇప్పుడు మల్టీవర్స్ లోనే ఈ కన్ఫ్యూజన్ అంతా. అసలు ఆడి ఇదే మన ఫెంటాస్టిక్ ఫోర్ ఈ గ్రహం ఈ యూనివర్స్ లో కాదో తెలియదు. యూనివర్స్ కాదు, ఈ ఎర్త్ కాదు, యూనివర్స్ లో కాదో యూనివర్స్ అయ్యి వచ్చి ఎర్త్ కాదు, ఎర్త్ కాదు పక్కన పెట్టేసేసి మామూలుగా యూనివర్స్. మన యూనివర్స్ నుంచి మల్టీవర్స్ అంటే ఉంటది కదా క్రాంతి, మన వాళ్ళు కాదు తెలీదు, మళ్ళీ వేరే వాళ్ళు మన వాళ్ళు కాదో తెలీదు. ఇవన్నీ తెలియని గందరగోళంలో చిక్కుకున్న మలుపులాగా ఎట్టు వస్తుందో మనకు వస్తాయా. అటు చేసి మధ్యలో గెలాక్టస్ దారి తప్పి ఇటువైపు వచ్చాడు అనుకో, ముందుగా తీసిపడి ఆడిచ్చాడు గబక్కన వాయిడ్ గడు. అమ్మో థండర్ బోల్ట్స్ లో ఆడికి పవర్స్ లేవులే, ఇప్పుడు పవర్స్ తీసుకొని పక్కన కూర్చోబెట్టారు. ఆడికి పవర్స్ వచ్చి ఆడి డాక్టర్ డూమ్ తో కలిసాడంటే భజనే, అందుకే డాక్టర్ డూమ్స్ డే అన్నారు. అందుకే భజనే డూమ్స్ అంటే ఇది ఇంకా అంతం అయిపోయింది చూసావు అట్లాంటిదిరా. సో నేను తెలిసి ఏమనుకుంటున్నానంటే వీళ్ళు ఇన్ఫినిటీ వార్ టైప్ లో హార్ట్ బ్రేక్ ఇస్తాడు, ఓడిపోతా ఉంటాడు. దాని సీక్రెట్ వార్స్ లో ఏదైనా సీక్రెట్ చేసి లాగుతారేమో అనిపిస్తుంది. December 18th అయితే ఫుల్ వెయిటింగ్ గైస్. నేను కూడా రివ్యూ కూడా ఇస్తాను. దీనికి మాత్రం కంపల్సరీ రివ్యూ ఇవ్వాలరా మనం, డెఫినెట్ గా ఇవ్వాలి. అంటే మన సినిమా రివ్యూలకి ఎక్కువ ఏం కానీ ఏది స్పైడర్ మ్యాన్ షోకి వెళ్ళి ఖచ్చితంగా అది రివ్యూ ఇవ్వాలి. ఫస్ట్ షో ఏందయ్యా, మనం నెక్స్ట్ డే చేసినా కానీ చూస్తారు వాళ్ళు, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సో వీ హ్యావ్ టు డూ. అది గైస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ కొట్టండి. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. అది మీరేమనుకుంటున్నారో డూమ్స్ డే దాని గురించి కూడా కింద కామెంట్ చేయండి. బై బై.